హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ గోపాల్ డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే మార్నింగ్ నేను లేచాను. నేను లేచి నా వర్క్స్ అయితే కొంచెం కంప్లీట్ చేసుకున్నాను. పిల్లలైతే ఇంకా లేవలేదు. హస్బెండ్ అయితే లేచారు. ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారనమాట. ఆ రోజు నేను సాంబారును ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఒక 2 ముల్లంగి, 1 క్యారెట్ అండ్ 2 టమాటాస్ అండ్ 1 ఆనియన్, ఒక 3 చిల్లీ తీసుకొని అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. క్యారెట్ ఎక్కువ వేయడం వల్ల తీపిగా అనిపిస్తుంది. అందుకు క్యారెట్ తక్కువ వేసి ముల్లంగి ఎక్కువ వేసాను. కావాలంటే మనం ఇందులో బీట్రూట్ కానీ లేకపోతే ఆలు కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ముల్లంగి క్యారెట్ యాడ్ చేస్తున్నాను, ఇంకేం యాడ్ చేయలేదు. ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నైట్ ఇడ్లీ పిండి చేసి పెట్టాను, అది బాగా పులిసింది. ఇంకా అది చూసుకుంటున్నాను అన్నీ రెడీగా ఉన్నాయా లేదా అని. అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా నా ప్రాసెస్ అయితే మొదలు పెట్టాను. మీన్వైల్ నేను ఒకసారి బయటకు వెళ్ళి చూసొద్దాము ఎలా ఉంది పరిస్థితి అని ఒకసారి అంతా చూపిస్తున్నాను అనమాట. మార్నింగ్ ఇట్లా ఉంటుంది ఇంట్లో. ఇంకా అప్పటికి నేనేం చేయలేదు, ఎందుకంటే బెడ్ అడ్డుగా ఉంటుందన్నమాట. ఆ చెత్త అలా ఏమైనా క్లీన్ చేయడానికి కింద పడుకుంటాం కాబట్టి పిల్లలు లెగిసిన తర్వాత బెడ్ ఎత్తేసి ఆ తర్వాత క్లీనింగ్ అనేది మొదలు పెడతాను. నేను నైట్ బెడ్ వేయక ముందు కూడా క్లీన్ చేస్తాను కాబట్టి ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఇంకా బయటకు వెళ్ళి చూసేసరికి వర్షం అంతా పడి మొత్తం చెత్తగా అయిపోయింది. ఇంకా పైగా చెట్లకు నీళ్ళు పోసాను, అవన్నీ కూడా కొంచెం బయటకు వచ్చాయి. ఇంకా సరే ఇంకా క్లీనింగ్ అయితే మొదలు పెడదామనేసి ఇంకా బయట ఫస్ట్ క్లీన్ అయితే చేసేస్తాను. ఈవెన్ ఎవ్రీ మార్నింగ్ కూడా బయట ఫస్ట్ క్లీన్ చేసేస్తాను. ఆ తర్వాత పిల్లలు లెగుస్తారు కదా, ఆ టైంకి ఇంకా వాళ్ళని ఎంగేజ్ చేసి టోటల్ ఇంకా హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. వాళ్ళు లెగిసే లోపే టిఫిన్స్ చేయడం అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వాళ్ళు లెగిసిన తర్వాత వాళ్ళని రెడీ చేసి తినిపించడం, హౌస్ క్లీన్ చేసుకోవటం, వాళ్ళకు ప్యాక్ చేసి పంపించడం ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అసలు టైం సరిపోదు. నాకు అనిపిస్తుంది అనమాట ఎర్లీ మార్నింగ్ మొత్తం అంటే పూజ చేసుకోవాలి లెగిసి అవన్నీ, కానీ అది కుదరదు. ఈ చలికి వర్షానికి లెగడం ఒక ఎత్తు అయితే నేను లెగిసా కూడా ఇంటి నిండా ఈ బెడ్ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందువల్ల కొంచెం లేచిన పెద్ద ప్రయోజనం లేదు అని ఇంకా 6:30, 7 ఆ టైంకి లెగుస్తాను డైలీ. ఇంకా నాకు టైం సరిపోతుంది మొత్తం నా పనులన్నీ చేసుకోవటానికి. ఇంకా ఆ టైంకి అయితే లెగుస్తాను. ఏమైనా పండుగలు అలా ఉన్నప్పుడు మాత్రం పిల్లల్ని బెడ్ మీద పడుకోబెట్టేసి ముందు రోజు రాత్రే పడుకోవడమే, బెడ్రూమ్లో పడుకుంటాము. అప్పుడు ఇంకా మార్నింగ్ వాళ్ళు ఎన్నికి లేసినా కూడా నాకేం పెద్ద తేడా అనిపించదు. నేను ఇంకా నా పని నేను స్టార్ట్ చేసుకుంటాను. ఇలా నార్మల్ డేస్లో అయితే మాత్రం ఇలా చేసుకుంటాను. అండ్ శుక్రవారం కూడా త్వరగానే లేస్తాను, ఎందుకంటే గడప పూజించుకుంటాను అనమాట. ప్రతి శుక్రవారం కంపల్సరీగా గడపకి బొట్లు అయితే పెడతానమాట. అందుకోసం కొంచెం ముందుగా లేచి ఇక వాకిలి అవన్నీ కూడా తుడుచుకొని బొట్లు పెట్టుకోవటం అవన్నీ చేస్తాను అనమాట. ఇంకా మిగతా రోజులు మాత్రం కొంచెం 6:30, 7 ఆ టైంకి లెగుస్తాను. అండ్ ఆ రోజు ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పప్పు కూడా ఉడకబెట్టేశాను అనమాట. మనం బేసిక్గా ఉడకబెడతాం కదా పప్పు, కందిపప్పు ఎర్ర కందిపప్పు, అవి 2, కొంచెం చింతపండు, పసుపు, కొంచెం నూనె, నీళ్ళు వేసేసి ఇంకా పెట్టేశాను అనమాట కుక్కర్. ఎందుకంటే అది ఫస్ట్ కుక్ అయిపోయింది అంటే అది పక్కన పెట్టేసుకొని మనం వెజిటబుల్స్ కుక్ చేసుకోవచ్చు కదా, అందుకు. ఇంకా అది స్టవ్ మీద పెట్టేసి కట్ చేసుకొని బయట అంతా క్లీన్ చేసి హౌస్ అంతా సెట్ రైట్ చేసేసాను ఎక్కడివి ఎక్కడ. ఎందుకంటే కొన్ని చోట్ల నైట్ ఆడుకుంటారు పిల్లలు, టాయ్స్ అన్నీ ఇసిరి వేస్తారు. ఇంకా అవన్నీ సెట్ చేసి ఇంకా నీట్గా పెట్టేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఇడ్లీ బ్యాటర్ మొత్తం కలుపుతున్నాను అనమాట. నాకు కరెక్ట్గా తెలుస్తుంది ఎంత వేస్తే ఒక 16 ఇడ్లీస్కి ఎంత పిండి కావాలో నాకు తెలుస్తుంది కొంచెం. అందుకు అందాజుగా వేసేసి ఇంకా ఉప్పు అందుకు కలిపేసి పెట్టేసి ఇంకా స్టార్ట్ అయితే చేశాను ఇడ్లీ ప్రిపేర్ చేయడం. ఫస్ట్ ఇడ్లీ చేయడానికి నీరు ఇందులో బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇడ్లీ పెట్టాలి. అందుకోసం పోసి ఫస్ట్ ఉడికిస్తానమాట. ఆ తర్వాత అందులో బ్యాటర్ అన్నీ పెట్టేసి బాయిల్ చేయడానికి మొదలు పెడతాను. అందుకోసం ఫస్ట్ దాంతో నీళ్లు పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. అది బాయిల్ వచ్చే టైంలో నేను ఇడ్లీ బ్యాటర్ అంతా కూడాను ఆ పాత్రల్లో పెట్టేస్తాను. ఇడ్లీ చేసేటప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది. అంటే ఒక్కసారి మనం సాంబారు ఇవన్నీ ఇడ్లీ చట్నీ అవన్నీ చేసుకున్నామంటే ఇక నెక్స్ట్ డేకైనా సాంబార్ అయితే యూజ్ అవుతుంది. మోరోవర్ నెక్స్ట్ డేకి యూజ్ అవ్వకపోయినా మధ్యాహ్నానికి కొంచెం పని తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సాంబార్తో తినేస్తాం కాబట్టి
కానీ పాత్రలు మాత్రం సింక్ నిండా భయంకరంగా పడతాయి ఇడ్లీ చేస్తే మాత్రం. అందుకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. లేకపోతే ఇడ్లీ అండ్ సాంబార్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఓకే తింటాను. బట్ రెగ్యులర్గా తినడానికి ఇష్టపడను ఇడ్లీ. ఇడ్లీ అండ్ చట్నీ పెద్దగా నచ్చదు కానీ ఇడ్లీ సాంబార్ అయితే కొంచెం ఇష్టం. అందుకు వీక్లో ఇడ్లీ కూడా చేసేలాగా చూసుకుంటాను. ఎందుకు అంటే త్వరగా బోర్ ఫీల్ అయిపోతారనమాట మా ఇంట్లో. ఒకటే ఐటెం ఒక 3 డేస్ వచ్చినా కూడా ఇంకా అంతే. ఒక 1 డే దోశ వేసి నెక్స్ట్ డే ఊతప్పం లేదంటే కారం దోశ అలా అయితే ఓకే. అదే 2 రోజులు దోశ నార్మల్ దోశ పెట్టామంటే రోజు దోశేనా అంటారనమాట. అలా క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి చేంజ్ చేస్తూ ఉండాలి వాళ్ళ కోసం. అందువల్ల వీక్లో అన్ని బ్రేక్ఫాస్ట్ కవర్ అయ్యేలాగా చూసుకుంటాను. అలా మీల్ ప్రిప్ చేసుకుంటానన్నమాట. ఇక్కడ చూడండి ఇడ్లీ పాత్రకన్నిటికి కూడా ఫస్ట్ ఆయిల్తో పూసేస్తున్నానమాట, కోటింగ్ లాగా. ఎందుకు అంటే అవి ఈజీగా వస్తాయి, మనం ఇడ్లీలు అయిన తర్వాత ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు. అందుకోసం ఫస్ట్ ఇడ్లీ పాత్రలకు అన్నిటికి కూడా ఆయిల్ పూస్తున్నాను. నాకు ఇడ్లీ కుక్కర్లో ఒక 5-10 మినిట్స్ కల్లా ఇడ్లీలు అయిపోతాయి. మినిమం అంటే 10 మినిట్స్ కల్లా ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేస్తాను ఆఫ్ చేసేసి, ఇంకొంచెం బాగా గట్టి పడతాయి కదా అన్నట్టుగా. టోటల్లీ ఒక 10-15 మినిట్స్లో ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోతాయి. పెద్ద టైం అయితే పట్టదు. చూడండి కరెక్ట్గా సరిపోయింది పిండి. అలా ముందే చూసుకొని తీసుకుంటానన్నమాట. అంతా మొత్తం పిండిలో కలిపేసానంటే ఉప్పు అందుకు పుల్లబడిపోతుంది. పుల్లబడితే మరీ నెక్స్ట్ డే కానీ అట్లా యూస్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకు ఎంత అయితే అవసరం ఉంటుందో అంత మాత్రమే తీసి యూస్ చేసుకుంటాను. ఇక ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇడ్లీ పాత్రలో ఇంకా పెట్టేశాను అన్నమాట. పిల్లలకి కూడా ఇడ్లీ అంటే పర్లేదు, ఇష్టంగానే తింటారు. వాళ్ళకి నెయ్యితో పెడతాను. ఎటువంటి చట్నీ సాంబార్ ఏం తినరు. ఇడ్లీ నెయ్యి, ఇంకా సన్న కారాలు ఉంటాయి కదా, పానీపూరిలో ఇస్తారు కదా సన్న కారాలు, ఆ కారాలతో కొంచెం ఇష్టంగా తింటారనమాట. ఒకవేళ కారాలు లేకపోయినా సరే ఇడ్లీ అను నెయ్యి తినేస్తారు ఇబ్బంది పెట్టకుండా. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని కొంచెం ఇంగువ అవన్నీ వేసుకున్నాను. కరివేపాకు అలా తిరువాతకు అయితే వేసుకొని అందులో ఆనియన్స్ చిల్లీస్ వేసాను. ఆ ఆనియన్స్ చిల్లీస్ మగ్గిన తర్వాత కొంచెం టమాటా యాడ్ చేశాను అనమాట. మరి పూర్తిగా బ్రౌన్ కలర్లో అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయితే చాలు. ఎందుకు అంటే ఫస్ట్ ఆనియన్స్ని మనం బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేస్తే మిగతా వెజిటబుల్స్ యాడ్ చేసినప్పుడు అవి కూడా ఫ్రై అవ్వాల్సిన దానికి టైం పడుతుంది. ఆ టైంలో ఇవన్నీ మాడిపోయినట్టు టేస్ట్ వస్తాయన్నమాట. కాబట్టి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాస్ యాడ్ చేశాను. ఆ తర్వాత మిగతా క్యారెట్స్ అను వెజిటబుల్స్ ముల్లంగి ఇవి 2 యాడ్ చేసి అవి మొత్తం కూడా బాగా సాట్ చేశాను అనమాట. అది ఒక 5 మినిట్స్ సాట్ అయిన తర్వాత అందులో లైట్గా ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఓన్లీ అల్లం వెల్లుల్లి ఏం వేయను. అల్లం వెల్లుల్లి, కొత్తిమీర అండ్ పుదీనా, కొబ్బరి పొడి ఇవన్నీ కలిపి వేస్తాను కదా, అది కొంచెం ఒక చిన్న మినీ స్పూన్ అంతా వేసాను అంతే. జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేసాను. నేను తిరువాతలో వెల్లుల్లి ఏం వేయలేదు. ఇంకా అందుకు జస్ట్ ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం ఈ కొత్తిమీర పేస్ట్ అయితే వేసాను. ఇంకా తర్వాత అంతా కూడా బాగా నీట్గా ఫ్రై చేసుకున్నాను అనమాట. బాగా ఫ్రై అయిపోవాలి ఇవి. ఎలా అంటే ఒక 80% ఆఫ్ వెజిటబుల్స్ ముందే ఆయిల్లో బాగా మగ్గిపోవాలన్నమాట. ఆ తర్వాత మనం పప్పు వాటర్ అవన్నీ వేసి అందులో ఒక 20% ఉడికిస్తే చాలు, అక్కడికి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. కావాలంటే మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే పాత్రలో చేస్తున్నాను. సమ్టైమ్స్ నాకు ఎప్పుడైనా ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు కుక్కర్లోనే చేస్తాను, ఇంకా త్వరగా అయిపోతుంది కదా అందుకు. ఇక నాకు ఎలాగో మార్నింగ్ త్వరగానే లేచాను, టైం అయితే చాలానే ఉంది అనేసి ఇంకా బాండీలోనే చేసేసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఉన్న క్లైమేట్కి కండిషన్స్కి 6కి బిఫోర్ లేయడం అంటే చాలా కష్టం. ఎందుకు అంటే ఫుల్ వర్షం పడుతూనే ఉంటుంది నైట్ అంతా కూడాను, చల్లగా ఉంటుందన్నమాట. ఒకవేళ నేను లేగిసా కూడా నీళ్ళలో చేతులు పెట్టలేను. ఎందుకంటే అంత చల్లగా ఐస్ వాటర్ లాగా వస్తుంది అనమాట. ఆ వాటర్లో చేయి పెట్టడం కంటే ఇంకా నిద్ర లేయకుండా ఉండడం మేలు అనిపిస్తుంది, అంత చల్లగా వస్తాయన్నమాట వాటర్. కాబట్టి ఏ పని చేయాలనిపించదు. అందుకు కొంచెం టైం తీసుకొని ఒక 6:30-7, ఇంకా లేట్ అంటే కూడా 6:30 ఖచ్చితంగా మెలకు వస్తుంది. ఇంకా
చుట్టూ ఓకేగా ఉంది అంటే లెగుస్తాను, లేదు అంటే 7కి లెగుస్తాను. ఇక్కడ మోస్ట్లీ అందరు కూడాను 6:30 అబోనే లెగుస్తారు. ఎందుకంటే అప్పుడే కొంచెంగా లైట్ వస్తుంది. బిఫోర్ 6:30 అసలు లైటింగే ఉండదు. ఒకవేళ లైట్ ఉన్నా కూడా మబ్బుగా ఉంటుందన్నమాట. సాగర్ అనేది ఎండ తక్కువ, ఎక్కువ చలి అండ్ వర్షాలు ఎక్కువ ఉంటాయన్నమాట మేము ఉంటున్న ఊర్లో. ఇక్కడ చూడండి, ఒక 70-80% ఆఫ్ వెజిటబుల్స్ నాకు కుక్ అయిపోయాయి. అందుకనేసి అందులో కొంచెం వాటర్ పోసి ఉడికిస్తున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఆ వాటర్ ఎప్పుడైతే ఇంకా బాయిల్ అవుతుందో అప్పుడు పప్పు అయితే యాడ్ చేస్తాను. ఆ తర్వాత పప్పు యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేస్తాను అంతే. ఎక్కువసేపు కుక్ అవ్వనివ్వను, ఎందుకంటే పప్పు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కదా, ఎక్కువ టైం తీసుకోదు. అప్పటికల్లా నాకు కావాల్సిన మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. ఇందులో నేను ఇంట్లో చేసిన సాంబార్ పొడి ఉంటుంది కదా, అది యూస్ చేస్తున్నాను. నేను ఇంట్లోనే సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అది నాకు బాగా నచ్చింది బయటతో పోల్చుకుంటే. అంటే బయట ప్యాకెట్ సాంబార్ పొడుల కంటే ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి చాలా టేస్టీగా అనిపించింది. అండ్ అది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకా మొత్తానికి ఆ రోజు సాంబార్ పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసాను అనమాట. ఇంకా అంతే, ఎక్కువ ఏం యాడ్ చేయలేదు. ఇందులో ధనియాల పొడి, సాంబార్ పొడి, ఉప్పు, కారం అండ్ పసుపు ఇవన్నీ యాడ్ చేసి ఇంకా బాగా ఉడకనిచ్చాను అనమాట. ఇందులో వేసే మసాలాస్ అయితే ఇవి, ఇంకేం యాడ్ చేయలేదు ఎక్స్ట్రా. అండ్ చూడండి, అంతా కూడా పప్పు కూడా వేసేసాను. ఎందుకంటే నాకు బాగా నీరు ఉడికిపోయింది. ఇంకా ఆ తర్వాత పప్పు వేసేసి ఇంకా నీళ్ళు కూడా పోసేసి ఉడుకు రానిచ్చేసాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మీగా ఉంటుంది. ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో సాంబార్ వేసుకొని, కారాలు ఉంటాయి కదా మనకి, ఆ కారాలు వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ రోజు మధ్యాహ్నం కూడా మేము సాంబార్ రైసే తిన్నాము. నైట్కి వచ్చేసి ఇంకా తను బయట ఏదో తిన్నారంట, తనకి ఎక్కువ ఆకలి లేదు. పిల్లలేమో చెన్న కారాలు అని చెప్తాం కదా, పానీపూరిలోకి వస్తాయి కదా, ఆ కారాలు అన్నమను తినేసారు వాళ్ళు, కొంచెం లైట్గా సాంబార్ వేసేసుకొని నైట్కి. ఇంకా నేనేమో బనానా మిల్క్ షేక్ చేశాను. ఇంకా అది నేను డిన్నర్గా తీసుకున్నాను. మధ్యాహ్నం ఒకటి బాగుతున్నాను అనమాట. పైగా సాయంత్రం కొంచెం స్నాక్స్ తినాల్సి వచ్చింది. నాకు యాక్చువల్లీ బింగో చిప్స్ అంటే చాలా ఇష్టం బయట దొరికే చిప్స్ కంటే. గ్రాసరీ వచ్చిందనమాట మధ్యాహ్నం, అందులో చిప్స్ వచ్చాయి. ఇంకా ఆ రోజు సాయంత్రం స్నాక్స్గా చిప్స్ తిన్నాము నేను, పిల్లలు. ఇక అందుకు నైట్కి ఏం పెద్దగా ఆకలి అనిపించలేదు. అండ్ చూడండి, నాకు సాంబార్ అయితే బాగా అయిపోయింది, ఉడికిపోయింది. ఇంకా అట్ లాస్ట్ కొత్తిమీర అయితే చల్లుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ. ఏమంటే చేయడానికి ప్రాసెస్ అనేది లేట్, కానీ చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. నేను ఇంకొకసారి మీకు బ్రీఫ్గా చెప్తాను ఎలా చేశానని. ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్ వేసుకున్నాను, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. అవి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసాను, కొంచెం కరివేపాకు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ, అప్పుడైనా వేసుకోవచ్చు ఇంగువ, లేదంటే ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసుకున్నాను. టమాటాస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటబుల్స్, ముల్లంగి అను క్యారెట్ యాడ్ చేసుకున్నాను. అవన్నీ కూడా ఒక 70-80% ఆ నూనెలోనే మగ్గేలాగా చూసుకున్నాను. మీన్ వైల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను, జస్ట్ ఫర్ ఫ్లేవర్ అంతే, ఎక్కువ అయితే యాడ్ చేయలేదు. అదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసి బాగా కలబెట్టుకున్నాను అనమాట. వాటర్ వేసిన తర్వాత మనం కావాలంటే బిఫోర్ అయినా కారాలన్నీ చల్లుకోవచ్చు. నేనేమంటే మరి కారం వేయటం మళ్ళీ వెంటనే వాటర్ వేయాలి, లేకపోతే కారం మాడితే టేస్టే ఉండదన్నమాట, చేదొస్తుంది. అందువల్ల ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అండ్ సాంబార్ పొడి, నేను ఇంట్లోనే చేసుకున్న సాంబార్ పొడి అయితే యూస్ చేశాను. అవన్నీ వేసేసి బాగా ఉడకనిచ్చానమాట. ఆ నీరంతా ఉడికిపోయిన తర్వాత ఈ వెజిటబుల్స్ కూడా కొంచెం 90-95% ఉడికాయి అన్నప్పుడు అందులో పప్పు అయితే వేసానమాట, ఉడకబెట్టుకున్న కందిపప్పు. ఆ కందిపప్పు కూడా వేసేసి బాగా కలిదిప్పేసి కావాల్సిన వాటర్ పోసి ఉడకనిచ్చాను. అట్ లాస్ట్ ఉప్పు, కారం అవన్నీ చెక్ చేసుకున్నాను అండ్ అన్నీ సరిపోయాయి. కొత్తిమీర ఒకటి లాస్ట్లో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి ఆఫ్ చేశాను అనమాట, అంతే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. నేను నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో రెసిపీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సాంబార్ పొడి అన్నది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, లేదంటే మీరు బయట నుంచి తెచ్చుకునైనా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ మా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయితే నెయ్యి ఇడ్లీ పెట్టేసి అండ్ కొంచెం చిప్స్ పెట్టారనమాట, అది తిని ఇది తింటారు అనేసి.
అండ్ ఇంట్లో కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ, సన్న కారాలు అండ్ నెయ్యి తిన్నారనమాట. నేను స్నాక్స్ కానీ మొత్తం కూడా స్నాక్స్ ఎప్పుడూ పెట్టించాను. బ్రేక్ఫాస్ట్ ఏదైతే పెడతానో అది కొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ చేస్తాను. అది బాక్స్లో పెట్టి లైట్గా అవుట్ సైడ్ స్నాక్స్ ఏమన్నా యాడ్ చేస్తాను. వాళ్ళకి జస్ట్ అది తినాలంటే అది తినాలి అంతే అని, అవుట్ సైడ్ ఫుడ్ మోస్ట్లీ అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ వాళ్ళని ఇంకా రెడీ చేసి పంపేశాను అనమాట స్కూల్కి. ఇంకా నా టైం మొదలైంది. నేను ఇంకా శుభ్రంగా ప్లేట్లో ఇడ్లీ, సాంబార్ అన్నీ వేసుకొని ఇంకా తినడం మొదలుపెట్టానమాట. నాకు ఇలా సాంబార్ ఫుల్గా ఉండాలి. ఇడ్లీ తక్కువ ఉన్నా పర్లేదు, ఇడ్లీ 2 ఉన్నా పర్లేదు, సాంబార్ మాత్రం ఫుల్గా ఉండాలన్నమాట. అలా వేడి వేడిగా సాంబార్లో ఇడ్లీ వేసేసుకొని బాగా ఇలా స్మాష్ చేసుకొని ఆ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నాను. చాలా చాలా డెలీషియస్గా ఉండే. చాలామందికి ఇలా నచ్చకపోవచ్చు, బాగా అంటే ఎక్కువ సాంబారు తక్కువ అది. నాకు జనరల్గానే కూరలు ఎక్కువ తీసుకుంటానన్నమాట. ఈవెన్ పప్పు అవన్నీ చేసా కూడా ఎక్కువ క్వాంటిటీ కర్రీస్ ఉంటాయి, తక్కువ క్వాంటిటీ రోటీస్ కానీ రైస్ కానీ ఇలా ఉంటాయన్నమాట. చట్నీస్ కానీ ఏవైనా సరే ఎక్కువే తింటాను నేను. ఇక నేను తినేసిన 5 మినిట్స్కి ఇంకా గ్రాసరీ వచ్చింది. ఇక గ్రాసరీ మొత్తం కూడా ఇలా తీసేసుకున్నాను అనమాట. తీసి అవన్నీ సార్ట్ అవుట్ చేసుకున్నాను. ఎక్కువ గ్రాసరీ ఏం పెట్టుకోలేదు. ఈసారి బింగో చిప్స్ ఎక్కువ వచ్చాయి. ఆఫర్లో ఉన్నిందనమాట. 50 రూపీస్ ప్యాక్ 30 రూపీస్కే వచ్చింది. అందుకు ఒక 4 ప్యాకెట్స్ ఏమో తీసుకున్నాను. ఇంకా తర్వాత కందిపప్పు ఇలా ఏవైతే ఎమర్జెన్సీ ఉంటాయో అవి మాత్రమే తీసుకున్నాను. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు కదా. 2 డేస్కే డెలివరీ అవుతుంది గ్రాసరీ అనేది. అందుకు అవసరం తగ్గట్టుగా తీసుకుందాంలే అనేసి అనుకున్నాను. అండ్ సింక్ నిండా పాత్రలు అయితే భయంకరంగా ఉన్నాయి. ఇక అవి మళ్ళీ చూసుకుందాంలే, ఇంకా ఫస్ట్ రెడీ అవుదామనేసి నాకు కావాల్సిన డ్రెస్ అయితే బయట తీసి పెట్టుకొని నా డైలీ రొటీన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. స్నానం అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా స్కిన్ కేర్ అయితే అప్లై చేసుకున్నాను. ఆ రోజు నేను ప్లమ్ వాళ్ళ సీరం యూస్ చేశాను, ప్లమ్ కంపెనీది. అది కూడా నేను యూస్ చేస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. ఏమంటే ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ప్లమ్ నయాసినమైడ్ సీరం పెద్దగా యూజ్ అవ్వదు, ఎందుకంటే అది స్టిక్కీగా ఆయిలీగా ఉంటుంది. నాది కాంబినేషన్ స్కిన్, పైగా ఇది వింటర్ సీజన్ కదా, ఇక్కడంతా చలిగా ఉంది కాబట్టి నాకు అదైతే సెట్ అవుతుంది స్కిన్ డ్రై అవ్వకుండా. అందుకని ప్లమ్ సీరం యూజ్ చేశాను. ఇక పైన పనులు అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఇక టైం అయితే 1 అవుతుంది, 5 to 1 ఉంది. అందుకనేసి ఇక పిల్లల్ని పిలుచుకొచ్చుకోవడం కోసం వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇవైతే నా ఫేవరెట్ చెప్పల్స్. ఇవి యాక్చువల్లీ మా మమ్మీవి. ఎంత సాఫ్ట్గా ఉంటాయో అంత బాగా బౌన్సీగా సాఫ్ట్గా అనిపిస్తాయి. అందుకు నాకు ఇవే ఇష్టం అనమాట వేసుకోవటం. నా చెప్పులు మా అమ్మకి ఇచ్చి ఊరికి వెళ్ళేటప్పుడు నేను మా అమ్మవి తీసుకున్నాను అనమాట. నచ్చి తను అక్కడ పర్చేస్ చేసుకోమని చెప్పాను. నాకు ఇలా సాఫ్ట్గా ఉండేటువంటి ఎక్కువ ఇష్టము, ఎందుకంటే నా పాదాలకు కొంచెం ఆనెల్లాగా అంటాం కదా, అలా ఉంది అనమాట. కాబట్టి పెయిన్ వస్తుంది ఎక్కువ హార్డ్వి వేసుకుంటే. ఈవెన్ హౌస్లో అయినా సరే ఈ చలికి నడిచినప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది. అందుకు ఇంట్లో కూడా చెప్పల్స్ మోస్ట్లీ యూస్ చేస్తాను, ఒక్కొక్కసారి యూస్ చేయను. ఎక్కువ చల్లగా ఉంటే మార్నింగ్ టైమ్స్ యూస్ చేస్తాను, కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్ ఏం పెద్దగా యూస్ చేయను. నార్మల్గానే బేర్ ఫుట్తో తిరుగుతాను. మార్నింగ్ టైమ్స్ చల్లగా ఉంటుంది కాబట్టి యూస్ చేస్తాను అంతే. ఇక వాళ్ళని ఇంటికి పిలుచుకొచ్చాను. ఫస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే వాటర్ తాగుతారు, ఇద్దరు వాటర్ తాగుతారు. ఆ రోజు లక్ష్మికకి స్కూల్కి వెళ్ళే ముందు ఆయిల్ పెట్టారనమాట. తల నిండా ఆయిలీగా ఉంది. ఫుల్ ఆయిల్ పెట్టేసి తల దూపి పంపారనమాట. అందుకు కొంచెం జిడ్డుగా ఉంది పాప. తనకి ఆయిలింగ్ అంటే అస్సలు పెద్దగా నచ్చదు. అందుకు స్కూల్కి వెళ్ళే టైంలో ఏదో ఒక మాటలు చెప్పి లైట్గా ఆయిల్ పెట్టేసి పంపించేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోమంటే ఇంకా అస్సలు వినదనమాట. లేదంటే నైట్ టైం పెట్టాలి. నైట్ టైం పెడితే మొత్తం బెడ్షీట్స్కి వాటికి అంటిపోతుంది, యూజ్ ఉండదు అని స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా పెట్టి పంపిస్తాను. ముకుంద అలా ఏం లేదు, వాడికి హెడ్ మసాజ్ అంటే చాలా ఇష్టం. అంత చిన్న పిల్లడైనా సరే వాడికి ఇష్టం అనమాట ఆయిల్ మసాజ్. ఇక అది వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాను. లక్ష్మికకి మాత్రం స్కూల్కి వెళ్ళే టైంలో అదును చూసి పెడతాను అనమాట. ఇంకా స్కూల్లో ఏమేమి జరిగాయి ఏంటి అని అన్నీ కనుక్కుంటాను. ఇంకా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ వాటర్ తాగుతారనమాట, నేనని. ఇక ఫస్ట్ వాళ్ళు వాటర్ తాగిన తర్వాత వాళ్ళ డ్రెస్సెస్ చేంజ్ చేసి వాళ్ళని కొంచెం సెటరేట్ చేసి ఆ తర్వాత మరి ఏమైనా నాకు ఇంకా మిగతా పనులు ఉంటే అవి చేసుకుంటాను. ఆ రోజు ఎలాగో మార్నింగ్ సాంబార్ ఉండే, ఇంకా మధ్యాహ్నానికి రైస్ బాయిల్డ్ ఎగ్స్ పెట్టాలనుకున్నాను. అందుకు పెద్ద టైం పట్టదు రైస్ అవ్వటానికి. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని సెట్ చేసి ఆ తర్వాత రైస్ బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను.
లక్ష్మిక ఏంటి అంటే వాటర్ తాగుతుంది, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. చేసుకునే ముందు ఫస్ట్ టీవీ స్విచ్ ఆన్ చేసుకుంటుందనమాట. నేను అసలు బేసిక్‌గా టీవీ చూడను. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఏదో ఒకటి సీరీస్ అలా పెడతారు. నెట్‌ఫ్లిక్స్‌లో గానీ, లేదంటే ప్రైమ్‌లో లేకపోతే హాట్‌స్టార్‌లో ఏదో ఒకటి. నేను నార్మల్‌గా అసలు మాకు ఇంట్లో డిష్ కూడా ఉండదనమాట. అస్సలు చూడను నేను నార్మల్ టీవీ. ఇది మాత్రం ఏమన్నా సీరీస్ లేకపోతే మూవీస్ ఏమైనా కొత్తగా వచ్చినవి పెడతారు. అప్పుడు చూస్తాను అంతే తప్ప పర్టికులర్‌గా చూడాలనైతే ఏముండదు, చూడను. పిల్లలు ఏమంటే బ్లిప్పీ ఇవి ఎక్కువ ఫేవరెట్ అనమాట. బ్లిప్పీ, మీకా ఇలాంటివి. అవి పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఇంకా లక్ష్మికకి ఆపరేట్ చేయడం వచ్చు. ఇంకా తనే ఇంకా టీవీ పెట్టేసుకొని నేను రెడీ చేసిన తర్వాత మళ్ళీ దివాన్ మీద కూర్చొని తనకు నచ్చిన ఛానల్ పెట్టుకొని చూస్తూ ఉంటుంది. అదే యూట్యూబ్లో. అండ్ ఇక్కడ ఏంటి అంటే నా వుడెన్ చాప్ బోర్డ్ ఏదైతే ఉందో సైడ్ ఓపెన్ అయిందనమాట. ఇంకా దాన్ని స్టిక్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు పెట్టుకున్న బాటిల్ ఉంది కదా, అది నేను మీషోలో ఆర్డర్ చేశాను. నెయిల్ పాలిష్ అంటే స్టిక్ ఆన్ నెయిల్స్ ఉంటాయి కదా, దానికి గ్లూ లాగా. బట్ అది గ్లూ కంటే కూడా ఇలా ఫర్దర్గా ఏదానికైనా ఒక ఎలా చెప్పచ్చు అంటే ఫెవిక్విక్ లాగా యూజ్ అవుతుందన్నమాట. అసలు చేతి మీద ఆ రోజు స్టిక్ ఆన్ నెయిల్స్ పెట్టుకుంటే టైట్గా ఇంకా అసలు రాలేదన్నమాట. నేను బలవంతంగా తీసి అసలు చాలా సఫర్ అయ్యాను. అందుకనే దాన్ని ఇట్లా బయట పనికి యూజ్ చేస్తాను కానీ పర్పస్కి ఏ దానికైతే కొనుక్కున్నానో దానికి మాత్రం అసలు యూజ్ చేయట్లేదు. అండ్ ఆ రోజు మధ్యాహ్నానికి ఇలా సాంబారు, ఎగ్ అండ్ కారాలతో ఫినిష్ చేసామన్నమాట లంచ్. పిల్లలకేమో ఎగ్, కారాలు అండ్ రైస్. వాళ్ళకి చన్న కారాలు అంటే చాలా ఇష్టం. మోస్ట్లీ ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. బట్ ఈసారి ఏమంటే నేను ప్రిపేర్ చేయలేదు. ఆయన బయట నుంచే తెచ్చారు స్నాక్స్. ఇక వాళ్ళు తినిన తర్వాత ఇంకా మా ఆయన కూడా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. పిల్లల్ని కూడా కొంచెం ఇంకా పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడే నాకు ఒక పార్సల్ వచ్చింది మీషో నుంచి. నాకు ఇది డైనింగ్ టేబుల్ ఉంది కదా, దానికి కొంచెం డెకరేషన్గా ఇలా ఏదో ఒకటి చేద్దామా అనిపించింది. ఇది జ్యూట్ది, మధ్యలో టేబుల్ రన్నర్ లాగా యూజ్ అవుతుంది. అందుకు ట్రై చేద్దాం అన్నట్టుగా అది పెట్టాను. లుక్ అయితే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మళ్ళీ బోసిగా ఉన్నట్టు లేకుండా కొంచెం అంత లుక్ అయితే ఓకేగా అనిపించింది. పర్లేదు, బాగానే ఉంది అని. యాక్చువల్లీ నేను తీసుకున్న హాల్ మొత్తంలో కూడా ఎక్కువ గ్రీన్, బ్రౌన్ అండ్ బీచ్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి అన్నీ కూడా అలానే తీసుకోవాలి అనుకున్నాను. అందుకు ఆ కలర్లో పెట్టాను అనమాట ఆర్డర్. బట్ సెట్ అయింది హౌస్ మొత్తానికి కూడా. చూసేదానికి అన్నీ ఒకటే ప్యాటర్న్లో ఉన్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం ఇదేంటి అలా నా రొటీన్ అయితే మధ్యాహ్నానికి అయిపోయింది. ఇంకా మొత్తం ఏం షూట్ చేయలేదు ఆ రోజు. సాయంత్రానికి ఇంకా డైరెక్ట్ పూజ చేసుకున్నాను అనమాట. ఆ పూజ వీడియో తీస్తున్నాను. నేను మొత్తం ఏం క్లారిటీగా ఏం చూపించలేదు, జస్ట్ ఒక గ్లిమ్స్ యాడ్ చేస్తున్నాను అంతే, నేను ఎలా చేస్తాను ఏంటి అని. మాకు ఇక్కడ మేము ఉన్నది చాలా దూరంలో ఉన్నామన్నమాట. మెయిన్ సెంటర్కి దూరంలో ఉన్నాము. ఇది రెసిడెన్షియల్ ఏరియానే, బట్ దూరంగా ఉంటుంది. ఏమైనా తెచ్చుకోవాలంటే ఒక 5 కిలోమీటర్స్ అన్నా వెళ్ళాల్సి ఉంటుంది. 4 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళాల్సి ఉంటుంది. అందుకు పూలు నాకు దొరకవు, ఇంటి దగ్గరకు కూడా పూలు రావు. ఇంకా మా ఆయనకు చెప్తే తెమ్మని, ఇంకా ఆయన వచ్చేటప్పుడు 6:30, 7 అవుతుంది. ఆ టైంలో ఇక పైగా ఈ వర్షాలకు తీసుకోవాలంటే చాలా కష్టము. అందుకు గురువారం మాకు ఇక్కడ మార్కెట్ జరుగుతుంది, ఆ టైంలో తీసుకుంటాను. కాబట్టి గురువారం నుంచి శనివారం వరకు పూలు సరిపోతాయి. ఇక సోమవారం నుంచి బుధవారం వరకు పూలు ఉండవన్నమాట. ఇక పూలు లేకుండా ఉన్నాయని చెప్పి పూజ చేయడం అయితే ఆపం కదా. అందుకనేసి నేను ఇంకా పూజ అయితే చేసుకుంటాను. ఇలా దేవుడికి ఒక నైవేద్యం పెట్టేస్తాను, ఏదో ఒక స్వీట్ కానీ అలా. అండ్ వాటర్ ఇంకా అన్నీ పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తాను. నేను మోస్ట్లీ అయితే పూజ చేస్తాను ఈవినింగ్ టైమే చేస్తాను. మార్నింగ్ టైం అసలు నాకు టైం ఉండదు. నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది మార్నింగ్ టైం. ఇంకా కొంచెం పని బ్యాలెన్స్ ఉండనే ఉంటుంది పిల్లలు వెళ్ళేసరికి. అవన్నీ సెట్ చేసుకునేసరికి మళ్ళీ మధ్యాహ్నానికి ప్రిపేర్ చేసుకొని నేను రెడీ అయ్యి పిలుచుకొచ్చుకోవడం, ఇదంతా కూడా పెద్ద టాస్క్ అనమాట. టైం దొరకదు నాకు. ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే అది సాయంత్రమే. అందుకు ఇంకా సాయంత్రం పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేసుకొని అన్ని చోట్ల లైట్స్ వెలిగించి అలా లైటప్ చేసుకుంటానమాట ఈవినింగ్ టైం. నాకు అలా ఇష్టము. ఎక్కడ చూసినా కూడా క్యాండిల్స్ ఉంటే నాకు చాలా ఇష్టం. బట్ క్యాండిల్స్ యూస్ చేయడం కంటే దీపం పెట్టడం ఇంకా బాగుంటుంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నేను దీపం ఎక్కువ పెడుతూ ఉంటాను. అన్ని చోట్ల దీపాలు పెడుతూ ఉంటాను. క్యాండిల్స్ పెద్దగా ఏం యూస్ చేయను. పూలు లేకుండా పూజ చేయడం కొత్తగా అనిపించవచ్చు. బట్ పూలు లేవని చెప్పేసి పూజ చేయకూడదు అని ఎక్కడ రూల్ లేదు కదా.
ఎవరి కన్వీనియన్స్ తగ్గట్టు అలా, నేను కూడా అంతే, నా కన్వీనియన్స్ని తగ్గట్టుగా నేను పూజ చేసుకుంటున్నాను. ఏమన్నా తెచ్చుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి చాలా దూరం అనమాట. అంత దూరం వెళ్ళి తీసుకొచ్చుకునే ఓపిక, తీరిక రెండూ లేవు. పైగా టైం కూడా లేదు. మా ఆయనకి చెప్తే ఆయన మర్చిపోవడము, మరి పైగా లేదంటే ఒకవేళ ఆయన తేవాలనుకున్నా కూడా వచ్చేటప్పుడు ఫుల్ వర్షాలు ఉంటాయి తనకి. ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళడం అనేది ఇంకా చాలా కష్టము. ఒకవేళ ఆయన కార్లో వెళ్ళా కూడా అది పార్క్ చేసి ఎక్కడ ఉన్నాయని చూసుకొని తీసుకొచ్చుకొని అంత ఏమి ఉండదన్నమాట. అందుకు నేనేం పెద్దగా బలవంతం చేయను. గురువారం ఎప్పుడైతే మార్కెట్ ఉంటుందో ఆ టైంలో వెళ్ళి నేనంతకు నేనే తెచ్చుకుంటాను. అవి నాకు ఒక 3 డేస్కి పూజకి సరిపోతాయి. అలా తెచ్చుకొని పూజ చేసుకుంటాను అనమాట. అయితే పూజ అయిన తర్వాత ఖచ్చితంగా ధూపం అయితే వేస్తాను. ఒకవేళ పూజ చెయ్యకున్నా సరే ఇల్లంతా ధూపం అయితే ఖచ్చితంగా వేస్తాను. అది నాకు ఒక డైలీ రొటీన్ అనమాట. ఇక ఏ పని చేసినా చేయకపోయినా ఇల్లంతా ధూపం అయితే ఖచ్చితంగా వేస్తాను. నాకు ఆ స్మెల్ అన్నా, సాంబ్రాణి వేసే స్మెల్ అన్నా చాలా చాలా ఇష్టం అనమాట. నాకు ఈ ఆర్టిఫిషియల్ సెంట్స్ తర్వాత ఫ్రేగ్రెన్సెస్ వీటన్నిటికంటే కూడా సాంబ్రాణి, ధూపం చాలా ఇష్టం. అగరబత్తి ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. అందుకు ఖచ్చితంగా ఇల్లంతా ధూపం అయితే వేస్తాను. ఒక ధూపం అయితే దేవుడి దగ్గర బయట ఎంట్రన్స్ దగ్గర పెడతాను. నేనైతే ఏదైతే కార్నర్ ప్రిపేర్ చేసుకున్నానో అక్కడ పెడతాను. ఇంకొకటి బెడ్రూమ్లో పెడతాను. ఇక టోటల్ హౌస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఫుల్ ఆఫ్ స్మెల్గా ఉంటుందన్నమాట. ఏ మూలకెళ్ళినా కూడా ఆ స్మెల్ అయితే వస్తుంది, అంత బాగుంటుంది. బట్ మా ఆయన డెడ్ ఆపోజిట్. తనకి అస్సలు ధూపం అంటేనే నచ్చదు. నాకేమో చాలా ఇష్టం. ఇంట్లో ఆబ్వియస్లీ ఆడవాళ్ళ విషయాలలో వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనం వినం కదా. మన ఇష్టం మనది అంతే. నేను చెప్తాను, నాకు ఇలా ధూపం వేసుకోవడం అంటే ఇష్టం, నాకు ప్లజెంట్ ఫీలింగ్ వస్తుంది. నువ్వు బయటికి వెళ్ళొస్తావు, నీకు అంతగా అనిపించదు. నాకు ఇలా ఇంట్లో ఉంటాను కాబట్టి నాకు ఇలా ఫ్రేగ్రెన్సెస్ ఉంటే చాలా ఇష్టము. ఆర్టిఫిషియల్ ఇష్టం లేదు, బట్ ఇలా రొటీన్, కామింగ్ అండ్ అస్థెటిక్ ఫీల్ వస్తుంది నాకు ఇలా ధూపం వేసుకుంటే, అందుకు అని చెప్తాను. ఇంకా తను కూడా ఇంకా చెప్పి తను అలసిపోయాడు, ఎందుకు అంతగా ధూపం వేస్తామని. నాకు చాలా ఇష్టం, అందుకే వేసుకుంటారని నేను చెప్పి అలసిపోయాను అనమాట. అలా జరుగుతూ ఉంటాయి మాటలు. అండ్ ఇక్కడ ఈవినింగ్ అలా మొత్తం కూడా లైటప్ చేసేసి అప్పుడు టైము 6:45, 7 లోపలే మొత్తం అయిపోతుంది పూజ. అందుకు 6:30, 6 ఆ టైంకి మొదలు పెడతాను కాబట్టి త్వరగానే అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇక ఈవినింగ్ ఇలా ఉంది అనమాట. ఇల్లు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ధూపం అలా స్మెల్ వస్తూ ఉంటే, దీపాలు పెట్టుకుంటే భలే అనిపిస్తుంది. ఇంకా తర్వాత నైట్కి చెప్పా కదా, డిన్నర్ ఏం చేయలేదు, పిల్లలకి రైస్ మాత్రం పెట్టేశాను. అండ్ మా వరకు ఆయన బయట తినేసి వచ్చారు, అందుకు పెద్దగా ఆకలి లేదన్నారు, చిప్స్ తిన్నారు. ఇక నేను ఆయన జ్యూస్ అయితే తాగేస్తాం, బనానా జ్యూస్, బనానా మిల్క్ షేక్. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్. బనానాస్ యాడ్ చేసి, హనీ యాడ్ చేసి, వాటర్ వేసాను ఫస్ట్. ఆ తర్వాత ఒకసారి బ్లెండ్ చేశాను. ఆ పైన మిల్క్ వేసి మళ్ళీ బ్లెండ్ చేశాను అనమాట. మిల్క్ వేసి ఎక్కువసేపు బ్లెండ్ చేయకూడదు, అందుకు ఫస్ట్ కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసి ఆ తర్వాత మిల్క్ వేసాను. ఇక అంతే. మనం ఇందులో కావాలంటే ఇలా జీడిపప్పు, బాదం పప్పు, ఆ తర్వాత ఇవి ఖర్జూర అన్నీ వేసుకోవచ్చు. నేను ఏం వేయలేదు, బేసిక్గా చేశాను అంతే. తాగాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ ఏమంటే నైట్కి ఏదో ఒకటి తీసుకోవాలి కదా, టమ్మీ ఫీలింగ్గా అనిపించడం కోసం, అందుకు ఇక ఇలా చేశాను అనమాట. అలా నా డేని ఎండ్ చేశాను. అండ్ ఒకటే ఏంటి డ్రాబ్యాక్ అంటే ఆ రోజు నైట్ నేను అంట్లు తోమలేదు. దానివల్ల మరుసటి రోజు అంటే బుధవారం చాలా పని, ఈరోజు చాలా పని పడింది అనమాట. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, దానికి కూడా రీజన్ కూడా చెప్తాను. అలా నా డే అయితే ఎండ్ చేశాను విత్ ఎ స్వీట్ నైస్ జ్యూస్. నాకు చాలా ఇష్టం. అంటే డైరెక్ట్గా బనానాస్ తినడం కంటే ఇలా జ్యూస్ తాగడం చాలా ఇష్టం అనమాట నాకు. అండ్ పైన హనీ డ్రిప్ అలా చేసి వదిలేసి ఇక తాగడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఓకే అండి, ఈ వ్లాగ్ కిందే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నా వ్లాగ్స్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమన్నా ఏమన్నా ఐడియాస్ ఏమన్నా ఉంటే డైరెక్ట్గా నాతో కామెంట్లో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఒక మరి సరికొత్త వీడియోతో నెక్స్ట్ డే మళ్ళీ మీ ముందుకు వస్తాను.